హాయ్ అండి. ఈరోజు స్పెషల్ కర్రీ చూడండి మా ఛానల్లో చిక్కుడుకాయ ఎండు చేప అండి. చూడండి, చిక్కుడుకాయలు తీసుకున్నాను. మీకు అసలు మీలో ఎంతమందికి ఎండు చేప అంటే ఇష్టం అండి? ఇష్టమైతే నాకు కామెంట్ చేసేయండి ఎస్ అని చెప్పి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఒక ఆనియన్ వేసుకున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నా, అంటే ఎక్కువ వేసుకున్నా ఆ స్మెల్కి మనకు బాగుంటుందండి. ఆ మసాలాలో బాగా వేయించాలి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ నేను కొబ్బరి పేస్టు, 3 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకున్నాను. చూసుకొని ఇలా మసాలాలో బాగా వేగేంత వరకు చేయాలండి. ఆయిల్ మసాలా సపరేట్ అయిపోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. నెక్స్ట్ ఒక 3 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఆ టమాటోస్ కూడా మసాలాలో బాగా వేగాలి. చూడండి, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని, ఎండు చేపల్ని ఇక కడిగి బాగా పెట్టుకోవాలండి. ఫస్ట్గానే ఈ చిక్కుడుకాయలని ఫస్ట్ నేను వేసేసాను మసాలాలో బాగా అది వేగేంత వరకు చేయాలండి. మసాలా బాగా పట్టించాలి చిక్కుడుకాయలకి. అసలు ఈ టేస్ట్ తింటూ ఉంటుందండి, ఆసంగా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ఇలా ఈ కర్రీ వెరైటీగా కూడా ఉంటుంది. దీంట్లో ఏ కూర అవసరం లేదండి, మనకు జస్ట్ ఇది ఉన్నా చాలు, మనం కడుపు నుండి తినొచ్చు. ఇది 2 days వరకు ఉంటుందండి. మీరు ఎంత టేస్ట్గా చేసుకుంటే అంత టేస్ట్గా, ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసే రకంగా వేస్తే చాలా బాగుంటుంది. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫస్ట్. అంటే వాటర్ ఎక్కువ వేయకుండా, జస్ట్ మనకు గ్రేవీ కొంచెం అంటే పల్చగా ఉండకూడదండి, కొంచెం గ్రేవీగా ఉండాలి. నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అయిందండి, అందుకని సాల్ట్ వేసుకున్నాను. మీరు టేస్ట్కు చూసి వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ కడిగి వేసుకున్న ఎండు చేపలను వేసుకున్నాను. చూడండి, ఆ ఎండు చేప వేస్తేనే కర్రీ ఆ స్మెల్కే బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నేను చేసిన విధంగా చేయండి. మీరు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చూడండి, నేను ఎండు చేప వేసి బాగా కదిలించలేదు, జస్ట్ ఒకసారి కదిలించాను. నాకు వాటర్ తక్కువ అనిపించింది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అంటే మళ్ళీ అది మాడిపోద్దని చెప్పి గ్లాస్ వాటర్ వేసుకుని బాగా చూడండి ఇలా కదిలించాను. అంటే మసాలా అంతా కొంచెం బాగా కుక్ అవ్వాలండి, లేకపోతే అది మసాలా స్మెల్ లాగా వచ్చేస్తుంది. ఒక 3 విజిల్స్ తర్వాత చూడండి ఎలా వచ్చింది కర్రీ. నాకు గ్రేవీగా ఉంది, అంటే పల్చగా కూడా లేదు. చూడండి, అసలు అన్నంలో వేసుకుని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఆ ఎండు చేప స్మెల్లే సపరేట్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.